Welcome back to my YouTube channel. This is Shravani Avari. So in this class, I am going to explain how to derive rate constant equation for first order reaction. And this topic is from chemical kinetics. First, let us see what is first order reaction. If rate of reaction is depend on only one concentration. If rate of reaction is depend on only one concentration, then it is called first order reaction. ఒకవేళ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఓన్లీ వన్ కాన్సన్ట్రేషన్ మీద మాత్రమే డిపెండ్ అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఫస్ట్ లెట్ us consider ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, దట్ ఈస్ A reactants is converted into products B. So according to rate law, we can write this is as rate is directly proportional to concentration of reactants. So as I said, it is a first order reaction. I am writing here 1. ఒకవేళ zero order reaction అయితే 0 రాసుకోవాలి. To remove this proportionality, I am writing a constant K1 into concentration of reactants, where K1 is the rate constant for first order reaction. K1 అనేది rate constant for first order reaction. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ K1 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో we can write rate ని ఎలా రాసుకోవచ్చు, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై టైమ్ గా రాసుకోవచ్చు. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై చేంజ్ ఇన్ టైమ్. Therefore I am writing rate as change in concentration of reactants by change in concentration of reactants by change in time, as well as changing concentration of products by change in time. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ అనే రియాక్టెంట్స్ అనేది బి అనే ప్రొడక్ట్స్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అనేది బిగా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ గా చేంజ్ అవుతుంది. ఏ నుంచి బికి చేంజ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే ఏ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది, బి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏ యొక్క కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి హియర్ ఐఎమ్ రైటింగ్ యాజ్ మైనస్, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఐఎమ్ రైటింగ్ ప్లస్. ఇక్కడ మైనస్ ప్లస్ అంటే ఏంటి అంటే రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది, ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ లెఫ్ట్ సైడ్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి ఆర్ఆర్, దేర్ఫోర్ రైట్ సైడ్స్ కూడా నేను ఈక్వల్ చేసుకుంటా. దట్ ఈస్ మైనస్ dA by dt equals to plus concentration of products by dt equals to K1 into concentration of reactants. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది వేరియబుల్ బిలో ఉంది, ఇది వేరియబుల్ ఏలో ఉంది. సో ఈ రెండు ఈక్వల్ చేసుకొని ఇంటిగ్రేషన్ చేయడానికి అవ్వదు. దేర్ఫోర్ ఈ రెండింటిని నేను ఇప్పుడు ఈక్వల్ చేసుకుంటున్నా, ఈక్వల్ చేసుకొని ఇంటిగ్రేటింగ్ చేస్తా. దట్ ఈస్ మైనస్ dA by dt ఈక్వల్స్ టు K1 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ మైనస్ ని అటు పంపిస్తా, యాజ్ వెల్ యాజ్ ఏ వేరియబుల్స్ అన్ని ఒక సైడ్ రాసుకుంటాం. దట్ ఈస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ బై చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈక్వల్స్ టు మైనస్ నటు పంపిస్తున్నా. దేర్ఫోర్ మైనస్ K1 ఇంటూ dt. ఓకే, నౌ ఐఎమ్ integrate on both sides. Now integrate on both sides. So integration చేస్తే ఏమొస్తుంది, సో dA by dt
A equals to ఇక్కడ K1 అనేది కాన్స్టెంట్. Therefore, I am writing this constant outside of the integration. That is minus K1 into integration dt. So, we have formulas. We have two formulas. That is integral dx by x equals to ln x and integral dx equals to x. We have these two formulas. So, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే this is in the form of first formula. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ln of concentration of A గా ఈ విధంగా మనం రాసుకోవచ్చు. And this is in the form of integral dx. Therefore, this can be written as, అంటే ఇక్కడ ఇంటిగ్రల్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఇంకేం మిగులుతుంది? t అనేది మిగులుతుంది. So, whenever we integrate, we have to write integration constant. That is, I am writing as c. c అని ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ని నేను రాసుకుంటున్నా. Now, ఇప్పుడు ఏం చేయాలి అంటే c ని ఫైండ్ అవుట్ చేయాలి. సో c ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఎట్ టైం t ఈక్వల్స్ టు 0 దగ్గర కాన్సన్ట్రేషన్ అనేది మనం తీసుకోవాలి. ఎట్ టైం t ఈక్వల్స్ టు 0 దగ్గర కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్ ఎంత ఉంది అని తీసుకోవాలి. ఐఎమ్ టేకింగ్ ఎట్ t ఈక్వల్స్ టు 0 కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్ A ఈక్వల్స్ టు A0 అనుకుంటున్నా. నేను ఏ కాన్సన్ట్రేషన్ అనేది A0 అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మోల్స్ ఉంటే 100 మోల్స్ ఉన్నట్టు, 10 మోల్స్ ఉంటే 10 మోల్స్ ఉన్నట్టు. సో A అనేది A0 గా అనుకుంటున్నా. నౌ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ these two values in this equation. That is ln into A0 equals to minus K1 into T. అంటే ఏంటి? at time T equals to 0. అంటే ఈక్వేషన్ స్టార్ట్ అవ్వక ముందు, ఈక్వేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే టైం T equals to 0. Therefore, K1 into 0 plus C. సో ఇది వానిష్ అయిపోతుంది. Therefore, C equals to ln A0. ఇప్పుడు ఏం చేయాలి? ఈ C వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ ln A equals to minus K1T plus ln A0. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఈ K1Tని ఇటు తీసుకొస్తా, ఈ ln-Aని అటు పంపిస్తా. సో ఇక్కడ మైనస్ లో ఉంది కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. దట్ ఈస్ K1T ఈక్వల్స్ టు ln A0 minus ln A, concentration of A. So we have formula, that is ln A minus ln B equals to ln A by B. So now I am writing this is as K1T equals to ln A0 by A. Okay, have value of ln, that is ln equals to 2.303 log. This is the value of ln. So in the place of ln, I will write that value, that is K1T equals to 2.303 log concentration of A0 by concentration of A. So నాకు ఏం కావాలి? K1 కావాలి. Therefore 2.303 by T into log concentration of A0 by concentration of A. So this is the rate expression for first order reaction. So now the reactance is converted into products B. సో ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అనేది నేను ఏ అనుకుంటున్నా, స్మాల్ ఏ అనుకుంటున్నా. అంటే T ఈక్వల్స్ టు 0 అప్పుడు, అంటే రియాక్షన్ స్టార్ట్ అవ్వనప్పుడు ఏ యొక్క కాన్సన్ట్రేషన్ ఏ అనుకుంటున్నా. రియాక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదంటే ప్రొడక్ట్స్ ఫామ్ అవ్వవు. అంటే ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ 0 అవుతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్, దట్ ఈస్ at T ఈక్వల్స్ టు
t. ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే ఆఫ్టర్ 5 minutes or 10 minutes అప్పుడు ఏమవుతుంది, some amount of reactants is converted into products B. అంటే some amount of reactants అనేది ప్రొడక్ట్స్ గా చేంజ్ అవుతుంది. ఆ ఏదైతే ఆ సమ్ అమౌంట్ ని నేను ఏమనుకుంటున్నా అంటే ఎక్స్ అనుకుంటున్నా. సో ఎక్స్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ ద రియాక్టెన్స్ ఇస్ కన్వర్ట్ ఇంటూ ప్రొడక్ట్స్ పి. అంటే ఎక్స్ ఈజ్ ద డిసోసియేటెడ్ ఫ్రమ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. దేర్ఫోర్ ఐఎమ్ రైటింగ్ యాజ్ ఏ మైనస్ ఎక్స్. ఎందుకు ఇక్కడ ఏ మైనస్ ఎక్స్ రాస్తున్నాం, ఏ రియాక్టెన్స్ అనేది బి గా చేంజ్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏమనుకున్నా, ఎక్స్ అనే అమౌంట్ అనేది ఏ నుంచి డిసోసియేట్ అవుతుంది అనుకుంటున్నా. దేర్ఫోర్ ఐఎమ్ రైటింగ్ హియర్ ఏ మైనస్ ఎక్స్. సో అప్పుడు ఇక్కడ ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. బికాస్ ఎక్స్ ఇస్ డిసోసియేటెడ్ ఫ్రమ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్ కాబట్టి. సో అంటే ఎట్ టైమ్స్ t ఈక్వల్స్ టు 0 దగ్గర ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఏ. ఎట్ టైమ్ t ఈక్వల్స్ టు t దగ్గర ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఏ మైనస్ ఎక్స్. ఇప్పుడు ఏం చేయాలి అంటే, నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్. ఏ నాట్ అంటే ఏమనుకున్నాం, ఎట్ టైమ్ t ఈక్వల్స్ టు 0 దగ్గర ఇక్కడ ఇదండి, ఎట్ టైమ్ t ఈక్వల్స్ టు 0 దగ్గర ఏ నాట్ అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్ అనుకున్నాం. దేర్ఫోర్ ఎట్ టైమ్ t ఈక్వల్స్ టు 0 దగ్గర కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్ ఎంత, ఏ. ఏ అంటే ఏంటి, ఎట్ టైమ్ t ఈక్వల్స్ టు t దగ్గర అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్ ఇస్ A, that is A minus X. Now we have to substitute these two values in the above equation. That is K1 equals to 2.303 by T into log A naught ante enta A. A by A minus X. So this is the rate constant for first order reaction. In this way we have to derive this equation. So ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ టాపిక్ తో నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.